వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురువారం కందుకూరులో సీఎం రేవంత్ ప్రకటన. స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతున్నట్టు వెల్లడించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి. నిండుకుండల శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీరు విడుదల. మేడ్చల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత. FTI ల్యాండ్ కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కాప్రా తహసీల్దార్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మేడ్చల్ జవహర్లాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ చెరువుకు సంబంధించిన FTL ల్యాండ్ కబ్జాకు గురవుతోందని స్థానికులు సమాచారం అందడంతో చెరువు వద్దకు కాప్రా తహసీల్దార్ సుచరిత వెళ్లి పరిశీలించారు. చెరువు FTL పరిధిలో అక్రమంగా నిర్మించిన 3 నిర్మాణాలను తొలగించారు. మరొక అక్రమ నిర్మాణం ఉండగా అందులో ఒక కుటుంబం నివాసం ఉంటున్నారు. వారికి ఒక రోజు టైం ఇచ్చి రేపటిలోగా ఖాళీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములలో కానీ చెరువు FTL బఫర్ జోన్లలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా సహించేది లేదని, ఎంతటి వారిపై అయినా క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాప్రా తహసీల్దార్ హెచ్చరించారు. ఇల్లు కోసమే వచ్చి బతికినా భూమి మీద కష్టపడడం మేడం. ఆ ఇంటి కోసం నేను 30 నుంచి హైదరాబాద్ ఉన్నా అని సార్ అందరూ తెలుసు, నాకు ఎమ్మెల్యే సార్ అందరూ తెలుసు మేడం. మేము గడిపోయి డబుల్ బెడ్రూమ్ రాయించుకో, నీ మంచి కోసమే చెప్తున్నా. ఆగస్టు 1వ తేదీన కందుకూరులో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నట్లు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గాన్ని మహానగరంగా తీర్చిదిద్దబోతున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం వల్ల ఆయా రంగాలలో త్వరగా ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో కళాశాలలు, మెడికల్, ఇంటర్మీడియట్ హబ్స్, వివిధ సంస్థల కంపెనీలు ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. అంగన్వాడీ స్కూల్లో చదువుకోవాలి. 3వ తరగతి నుంచి 4వ తరగతి నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లలోనే చదవాలి. ఎందుకంటే వాడికి నాణ్యమైన బీదోడు ఉచితంగా బియ్యం వస్తున్నాయి కదా అని ఒట్టి అన్నం ఉడకబెట్టి తినబెడితే వాడు హెల్దీగా ఉండట్లేదు, వాడు ఫిజికల్ గా గ్రో కావట్లేదు, మెంటల్ గా గ్రో కావట్లేదు ప్రాపర్ గా. కనుక వాడు చదువుకోవాలంటే వాడు ఆ చదువులో గొప్పగా రాణించడం కష్టంగా ఉంది. కనుక వాడికి మనం నాణ్యమైన విద్యను ఇస్తామన్నా వాడి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వాడికి నాణ్యమైన విద్య సాధ్యం కాదు. కనుక వారిని అందరినీ పిల్లల్ని నాణ్యమైన విద్య ఇవ్వడానికి మంచి సంస్థ. 2 అందులో వాళ్ళకు బ్యాలెన్స్డ్ ఫుడ్ కూడా మనము అక్కడనే ఇన్స్టిట్యూట్ లోనే మనం ప్రొవైడ్ చేయడానికి నిర్ణయం తీసుకుంటున్నాము. అయితే 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ, తర్వాత పాలిటెక్నిక్ వాళ్ళంటే పాలిటెక్నిక్, తర్వాత టెక్నికల్ యూనివర్సిటీ పోతాడు, డైరెక్ట్ గా ఉద్యోగానికి పోతాడు. ఉచితంగా ఇస్తా కాదు,
అసలు చేప ఇద్దామా, చేప పట్టుకునేటట్టు చేద్దామా? సో చేపను పట్టుకునేటట్టు చేసే విధానాన్ని మనం డెవలప్ చేయాలని, అంటే వీడిని ధనవంతుడిగా మార్చాలి అంటే చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి, చదువుతో ఉద్యోగం రావాలి, ఆ ఉద్యోగంతో వాడు అన్ని చేసుకోగలగాలి, వాళ్ళ కుటుంబాన్ని గొప్పలను చేయగలగాలి. సో ఇవన్నిటికీ పరిష్కారం ఈ మన మహేశ్వరంలోనే ఇయ్యాలని. ఇక్కడ ఏఐ అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీ ఫోన్లలో కూడా అన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచాన్ని శాసించనుంది కనుక అందరికంటే ముందు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన దగ్గరనే మనం అందరి పిల్లల్ని అటువైపుకు డ్రైవ్ చేయాలనే ఆలోచన కింద ఇక్కడ ఏఐ హబ్, మెడికల్ హబ్, ఎడ్యుకేషన్ హబ్, ఎంటర్టైన్మెంట్ హబ్, రెసిడెన్షియల్ హబ్. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో 100 కోట్ల రూపాయల ల్యాండ్ లో ఇల్లు కడితే అసలు ఎవరికి రీచబుల్ ఉంటుందా? కనుక ఇక్కడ మామూలు వ్యక్తికి రీచ్ అయ్యే విధంగా రెసిడెన్షియల్ ప్రొవిజన్ కూడా క్రియేట్ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు పనిచేస్తున్న అందరికీ మరియు ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 1వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు కందుకూరు రానున్నారు. మహేశ్వరంను మహానగరంగా చేయాలని. ఇదొక బ్రహ్మాండమైన అన్నీ ఉన్న ఒక ఇండిపెండెంట్ సిటీగా మార్చాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందులో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం. అన్ఎంప్లాయిడ్ యూత్ తెలంగాణ కావాలని కోరుకున్నదే అన్ఎంప్లాయిడ్ యూత్. అది ఉద్యోగ అవకాశాల కొరకే. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ప్రైవేటులో ఉన్న ఉద్యోగాలలో కూడా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, పిల్లలందరేమో ఊర్లలో ఖాళీ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో మిస్ మ్యాచ్ ఉంది. ఏ స్కిల్ ఉంటే ఉద్యోగం ఇవ్వాలని ఇతను అనుకుంటున్నాడో ఆ స్కిల్ ఈ అబ్బాయికి గాని ఈ అమ్మాయికి గాని లేదు. ఈ స్కిల్ లేదే నాకు వద్దంటుండే ఆయన. కనుక ఈ స్కిల్ ని మనమే డెవలప్ చేసి ఇస్తే, ఇండస్ట్రీకి ఏ స్కిల్ కావాలో లిస్ట్ అవుట్ చేసి ఆ స్కిల్ ని మనం ఇక్కడ మనం నేర్పించగలిగితే ఉద్యోగాలు అందరికీ దొరుకుతాయి. అందరు ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగమే మంచిది అనుకుంటున్నారు. కానీ ప్రైవేట్ ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగాల కంటే కూడా జీతాలు ఎక్కువ ఉన్నాయి అనేది చాలా మందికి తెలియక గవర్నమెంట్ ఉద్యోగాల కొరకే మారాటం చేస్తా ఉన్నారు. కనుక ప్రభుత్వము తెలంగాణ దేని కొరకైతే కోరుకున్నారో యువకులు ఆ దాన్ని నెరవేర్చలేకపోయింది పాత ప్రభుత్వం. ఇప్పుడు మేము నెరవేరుద్దామనే ఉద్దేశంతో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ల్యాండ్ ఫైనల్ చేయడం జరిగింది. అక్కడ ఫౌండేషన్ 1వ తారీఖు రోజు వేయడానికి ప్లానింగ్ చేస్తున్నాం. తర్వాత అంతకంటే ముందే టెంపరీగా హైదరాబాద్ లో రెంటెడ్ ప్రెమిసెస్ లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం. అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఈ బిల్డింగ్స్ కంప్లీట్ కాగానే ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సరస్వతిగూడ గేట్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న 2ని పోలీసులు అరెస్ట్ చేశారు. 3 పరారీలో ఉన్నారు. వారి వద్ద నుండి సుమారు 50 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ 13 లక్షలు ఉంటుందని తెలిపారు. A1 చదలవాడ అనిల్ ఇతనిపై ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 కేసులు నమోదయ్యాయని డీసీపీ తెలిపారు. A2గా అమ్మిరెడ్డి వెంకటలక్ష్మిల మీద ఆంధ్రప్రదేశ్లో 4 కేసులు నమోదయ్యాయని అన్నారు. మరో 3 పరారులో ఉన్నారని డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ముందరికి రండి. ఎవరైనా మన 29th రోజు మధ్యాహ్నం 2 గంటలకి మన మహేశ్వరం పోలీస్ స్టేషన్ వారికి ఒక సమాచారం రాగా ఇమీడియట్గా వాళ్ళు సరస్వతిగూడ ఏమూరు క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నట్టు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఒకరు చెదలవాడ అనిల్ 39 years, ఇతను నేటివ్ ఆఫ్ ఇసుకపట్ల పంగిడి, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరికి చెందిన వ్యక్తి.
ఇంకొకరు లేడీ అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి A2 37 years, నేటివ్ జానకిరాంపురం విలేజ్, అనకాపల్లి డిస్ట్రిక్ట్. వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు కాంట్రాబ్యాండ్ క్యారీ చేస్తున్నారని తెలుసుకొని ఇమీడియట్గా మనం పంచుల్ని పిలిపించుకొని వారి సమక్షంలో ఆ కాంట్రాబ్యాండ్ని చెక్ చేయగా వారి స్వాధీనంలో ఉన్నటువంటి 3 బ్యాగులను తనిఖీ చేయగా అందులో డ్రై గాంజా 50 kgs 50.48 kgs డ్రై గాంజా అనేది మనకి లభ్యమైంది. సో దాన్ని ఇమీడియట్గా స్వాధీనం చేసుకొని పంచనామా రాసి దానితో పాటుగా 4 మొబైల్ ఫోన్స్, ఒక డాంగిల్, జియో డాంగిల్ కూడా తీసుకుని వారిని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. తదుపరి విచారణలో తెలిసింది ఏంటంటే ఈ అక్యూజ్డ్ A1 చదలవాడ అనిల్, ఇతను ప్రీవియస్ అఫెండర్. ఇతని మీద ఆల్రెడీ 8 కేసులు ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నాయి. అందులో 4 కేసులు NDPS, 4 చీటింగ్ కేసెస్, అందులో కౌంటర్ఫీట్ కరెన్సీ కూడా ఉంది. తర్వాత A2 అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి, ఈవిడ మీద కూడా ఒక 4 NDPS కేసెస్ అనేది వీరిద్దరి మీద ఆల్రెడీ రిజిస్టర్ చేయడం ఉంది. ఈ A2 అనే వెంకటలక్ష్మి అనే వ్యక్తి మీడియేషన్ చేసుకుంటూ తను 27th రోజు A1 అనిల్కి కాల్ చేసి హైదరాబాద్కి చెందినటువంటి నాగ్ అండ్ సూరిబాబు వీళ్ళిద్దరు గాంజా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు, మనము ఒరిస్సాకు చెందినటువంటి పట్నాయక్ అనే వ్యక్తి దగ్గర నువ్వు గాంజా తీసుకుని వస్తే కనుక మన ఇద్దరం వెళ్ళి వీరికి గాంజా అనేది సప్లై చేద్దాము అని చెప్పేసి ఈ వెంకటలక్ష్మి చెప్పడంతో A1 అనిల్ పట్నాయక్ ఒరిస్సాకి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర 50 kgs గాంజా కార్లో తీసుకొని తునికి వచ్చి అక్కడ 3 బ్యాగ్స్ పర్చేస్ చేసి ఆ 3 బ్యాగుల్లో నింపుకొని వీళ్ళిద్దరు మళ్ళీ 28th రోజు ఎవరికైతే అమ్మాలని అనుకున్నారు అంటే రిసీవర్ నాగ్ అనే వ్యక్తి వాళ్ళిద్దరికి హైదరాబాద్కి బస్సులో ఒక టికెట్ అరేంజ్ చేయడంతో బస్సులో వీళ్ళిద్దరు 3 బ్యాగ్స్ తోటి అనిల్ అండ్ వెంకటలక్ష్మి హైదరాబాద్కి రావడం జరిగింది. ఎల్బీ నగర్లో దిగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి చంద్రాయనగుట్టలో దిగడం జరిగింది. చంద్రాయనగుట్టలో 29th రోజు ఎర్లీ మార్నింగ్ దిగారు. అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇమీడియట్గా మళ్ళీ నాగ్ అనే వ్యక్తి రిసీవర్కి కాల్ చేయడంతో శ్రీశైలం హైవేలో ఎక్కడైనా సరస్వతిగూడ లేమూర్ క్రాస్ రోడ్ దగ్గర ఆగమని చెప్పడంతో అక్కడికి వచ్చినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. సో ఇందులో SHO వెంకటేశ్వర్లు, తర్వాత SA రవీందర్ అండ్ దేర్ టీమ్ చాలా చాకచక్యంగా వారి యొక్క ఇన్ఫర్మెంట్ దగ్గర ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించి 50 kgs స్వాధీనం చేసుకుని దీన్ని ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా దీన్ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం ఉడిముడి లంకబోటు ప్రమాదంలో గల్లంతైన చదలవాడ విజయ్ కృష్ణ మృతదేహం లభ్యమైంది. పి గన్నవరం డొక్క సీతమ్మ అడ్వకేట్ వద్ద మృతదేహం గుర్తించారు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శివకృష్ణ NDRF బృందానికి సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శివకృష్ణ ఆధ్వర్యంలో వరద చెత్తలో కూరుకుపోయిన మృతదేహాన్ని సాహసోపేతంగా NDR బృందం బయటకు తీశారు. लेकिन पानी में गलती से उतरना नहीं, पानी में नहीं ऐसे करे। दो रोप बांधो यहाँ पे और एक रोप लाओ।
మీరు అన్న తమ్ముడు సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో దారుణం చోటు చేసుకుంది. టిఫిన్ చేద్దామని కుటుంబ సభ్యులతో టిఫిన్ సెంటర్కు వెళ్లిన వారికి చట్నీలో పురుగులు తిరుగుతూ కనిపించడంతో ఒక్కసారి షాక్కు గురయ్యారు. నాణ్యత కరువై కంపు కొడుతున్న టిఫిన్ చట్నీస్ హోటళ్లలో దర్శనమిచ్చాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ హోటల్కు ఇండివిజువల్ లైసెన్స్ లేదు. రాఘవేంద్ర టిఫిన్ సెంటర్స్ అన్నిటికీ కలిపి ఒకే లైసెన్స్ ఉంది. అది కూడా రెన్యువల్ చేయకుండానే నడుపుతున్న వైనం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేటతెల్లమైంది. ఇలాంటి హోటళ్లను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాఘవేంద్ర హోటల్ నుంచి టిఫిన్ తెచ్చామండి. మార్నింగ్ బీరం కూడా అది చట్నీ వీళ్ళ దగ్గర మార్నింగే చట్నీ స్మెల్ వస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు గమనించినాను. ఈరోజు చూడండి. చూయించరా వాడికి చూయించరా. మన రెస్టారెంట్ అప్లై అవుతుంది కదా, అది చెక్ చేసుకుంటాం, క్వాలిటీ చెక్ చేసుకుంటాం. ఎగువ ప్రాంతాల నుంచి గంట గంటకు కృష్ణా వరద ప్రవాహం పెరుగుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో మంగళవారం రాత్రి 9 గంటల సమయానికి శ్రీశైలం 10 గేట్లను 10 గేట్లకు మేర పైకి ఎత్తి దిగువ సాగర్కు 2,75,700 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. జూరాల నుంచి 2,81,196 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 1,07,246 క్యూసెక్కులతో కలిపి 3,88,442 క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతున్నాయి. జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.5 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207.4 టీఎంసీలుగా నమోదైంది. తెలంగాణ పరిధిలోని ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గడిచిన 24 గంటలలో 35,315 క్యూసెక్కుల నీటితో 18.4 మిలియన్ యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని, గుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 25,684 క్యూసెక్కుల నీటితో 15.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ దిగువ సాగర్కు 60,999 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడుకు 20,917 క్యూసెక్కులు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 1,600 క్యూసెక్కులను నీటిని విడుదల చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురువారం కందుకూరులో సీఎం రేవంత్ ప్రకటన. స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతున్నట్టు వెల్లడించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి. నిండుకుండల శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీరు విడుదల. మేడ్చల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత. ఎఫ్టీఐ ల్యాండ్ కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కాప్రా తహసీల్దార్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధితం.